హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు మన గార్డెన్లో డెకరేట్ చేసుకునేటట్టు ఒక డెకోర్ ఐటమ్ మనం ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సినవి మనకి క్లే పాట్స్ ఉంటాయి కదా. ఈవెన్ మనకి క్లే పాట్స్ లేకపోయినా ప్లాస్టిక్ పాట్స్తో కూడా మనం ఇది ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు. క్లే పాట్స్ అయితే మనకి స్టడీగా ఉంటాయి. సో దీనికి నేను 2 క్లే పాట్స్ను ఒక ట్రే తీసుకున్నాను. ఫస్ట్ ఏంటి అని అంటే దీనికి మనం వైట్ పెయింట్తోని మనం పెయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది డార్క్ కలర్ కదా, మనకి క్లే పాట్స్ అనేది మనం ఏం పెయింట్ వేసినా కూడా మనకి కనిపించదు అన్నమాట సరిగా. సో ఫస్ట్ బేస్ పెయింట్ మనం వైట్ 2 కోట్స్ అయితే వేసుకోవాలి. నేను 2 కోట్స్ వేసుకొని మొత్తం డ్రై చేసేసుకున్నాను. మనకి ఈ పార్ట్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అలాగా 1 అవర్ ఈజీగా మనకు పడుతుంది. ఆ తర్వాత మనం డెకోర్ చేసుకుంటాం ఎక్కడంటే గార్డెన్లో కదా. సో మనం కొంచెం లైట్ కలర్స్ అట్లాగా మనం తీసుకోవాలన్నమాట. సో నేనేమి ఫెయిరీ గార్డెన్ కొంచెం మష్రూమ్ కలర్స్ తీసుకున్నాను, కార్టూన్స్ దీనిది. సో అది మొత్తం ఫ్రై చేసేసి డ్రై చేశాను. దీనికి ఏంటంటే నేను 2 పాట్స్ తీసుకున్నాను, ఎందుకంటే 2 లేయర్స్గా పెయింటింగ్ చేద్దామని. సో ఫస్ట్ ఒకటి హౌస్ లైట్ కలర్ చేశాను, ఆ తర్వాత ట్రే రెడ్ కలర్ చేశాను. ఆ తర్వాత ఇంకోటి ఉంటుంది కదా పాట్, దానికి కింద వాటర్, అంటే ఇప్పుడు వాటర్ అయినా వేసుకోవచ్చు, గ్రాస్ అయినా వేసుకోవచ్చు, స్టోన్స్ అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగా నేను ఇప్పుడు 3 పాట్స్ 2 పాట్స్ అండ్ ఒక ట్రే ఇట్లాగా మనం పెయింట్ చేసేసుకున్నాము. ఈ మొత్తం కంప్లీట్లీ డ్రై అయిపోయేవాళ్ళు. మనకి డ్రై అయిపోయిన తర్వాత నేను ఇది ఫెయిరీ హౌస్ లాగా కదా. సో నేను ఫస్ట్ ఏంటంటే మనం ఇట్లాగా ట్రేస్ చేసుకోవాలి. మనం ట్రేస్ అవసరం లేదంటే ఇంకా డైరెక్ట్ కూడా మనం పెయింట్ చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ స్టెప్స్ను చిన్న ఫెయిరీ హౌస్ లాగా డోర్ను, ఆ తర్వాత విండోస్ కూడా ఒక 2 విండోస్ ట్రేస్ చేసుకొని, ఆ తర్వాత పెయింట్ స్టెప్స్ ఫస్ట్ పెయింట్ అనమాట. సో స్టెప్స్ ఒక 3 స్టెప్స్ మన పాట్ సైజ్ బట్టి మనం పెయింట్ చేసుకోవచ్చు అనమాట ఇది. సో మనం గ్రే కావాలంటే గ్రే, నేనేంటంటే గ్రే అండ్ బ్రౌన్ వైట్ మిక్స్తోని నేను ఈ పెయింట్ స్టెప్స్ చేసేసాను. ఆ తర్వాత మనం హౌస్ కూడా మీకు ఇప్పుడు పింక్ కావాలంటే పింక్, గ్రీన్ కావాలంటే గ్రీన్, బ్లూ కావాలంటే బ్లూ, ఏదో ఒక కలర్ మనం హౌస్ ఇదిగా మనం చేసుకోవచ్చు. పెయింటింగ్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అదే డ్రై అవుతున్న లోపల మనం చేసుకోవచ్చు. నాకు షేడింగ్ ఫస్ట్ ప్లెయిన్ ఒక కలర్ వేసాను, తర్వాత అంటే అది మనకి సీత్రూ కూడా ఉండాలి కదా కొంచెం మంచిగా. అప్పుడు నేను మళ్ళీ 2 to 3 కలర్స్ మిక్స్ చేసేసి ఆ తర్వాత నేను పెయింటింగ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ డోర్కి నేను ఎల్లో అండ్ లైట్ ఆరెంజ్ షేడ్ తోటి నేను పెయింట్ చేసేసి, ఆ తర్వాత మనకి విండోస్ ట్రిమ్ ఉంటుంది కదా, ట్రిమ్నేమి బ్రౌన్ కలర్ పెయింట్ వేసుకున్నాను. ఈ తర్వాత విండోస్కి మనం ఇక్కడ 2 విండోస్ లేకపోతే 4 విండోస్ అలాగా మనం అట్లా అది కూడా పెయింట్ చేసుకోవచ్చు. నేను మొత్తం ఇదంతా పెయింట్ చేసేసుకొని ఆ తర్వాత మరీ డల్గా ఉండకుండా గ్రీన్ క్రీపర్ని కూడా ఈ డోర్స్ అన్నిటికీ పెట్టేసుకొని, ఆ తర్వాత దానికి ఫ్లవర్స్ కూడా వేసాను అనమాట. ఫ్లవర్స్ కూడా వేసేసి ఆ తర్వాత మనం కింద స్టెప్స్ వేసింది ఉంది కదా, దానికి డైరెక్ట్గా మనం రాక్స్ అయినా పెయింట్ చేయొచ్చు, లేదంటే నేనేం చేశానంటే గ్రాస్ అనేది పెయింట్ చేశాను. గ్రాస్ పెయింట్ చేసేసుకొని మొత్తం అంతా డ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఎట్లా నచ్చితే అట్లా మనం పెయింట్ చేసుకోవాలి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వార్నిష్ స్ప్రే అయితే చేయాలన్నమాట. అది మనకి క్లియర్ది దొరుకుతుంది మనకి, ఈవెన్ మైకెల్స్ ఆర్ హాబీలో వాల్మార్ట్ ఎక్కడైనా పెయింటింగ్ స్టోర్స్లో మనకు దొరుకుతుంది. అది స్ప్రే చేసుకుంటే మనకి ఏంటంటే పెయింట్ వాటర్ పడినా కూడా ప్రొటెక్షన్ అనమాట.
సో మొత్తం అంతా స్ప్రే అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత మనం డెకోర్ చేసుకోవచ్చు. మీకు ఇది ప్రాసెస్ ఎక్కువ కాబట్టి నేను ముందే మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. ఆ తర్వాత మీరు ఇంకా వీడియోని చూసి చేయండి. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీట్ అవుతాను.